హాయ్ ఎవ్రీవన్. నేను డాక్టర్ రాజారాం, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేట్. ఈరోజు మనము హార్ట్ అటాక్స్ ఏ వయసు వారిలో వస్తుంది అని చెప్పేసి నిన్న ప్రశ్న. హార్ట్ అటాక్స్ మామూలుగా ఎలా కొలుస్తామని అంటే, హార్ట్ అటాక్స్ అని అంటే బేసిక్గా మనకి అథెరోస్క్లెరోటిక్ డిసీజ్ లీడింగ్ టు హార్ట్ అటాక్ అని అంటే కంప్లీట్ బ్లాకేజ్ ఆఫ్ ద హార్ట్ వెజల్స్ అని అన్నది హార్ట్ అటాక్. అది మన రొటీన్ టర్మ్స్ లోపల హార్ట్ అటాక్ అని అంటే గుండెకి సప్లై చేసే రక్తనాళంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయి పూర్తిగా దాని రక్త ప్రసరణ అనేది ఆగిపోతే అప్పుడు మాత్రం మనం హార్ట్ అటాక్ అని అంటాం దాన్ని. అయితే ఈ కొలెస్ట్రాల్ ద్వారా పూడుకుపోయేదాన్ని మాత్రమే కామన్ సెన్స్ లోపల హార్ట్ అటాక్. ఈ బ్లడ్ సప్లై అనేది తగ్గిపోవడం అనేది ఎవరికైనా రావచ్చు. కారణాలు వివిధ రకాలు ఉంటుంటాయి. అది యంగేజ్లో రావచ్చు, చిన్నపిల్లలలో కూడా బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతూ ఉంటుంటుంది. కానీ కారణం ఇది కాదు, వాళ్ళకు వేరే ఇతరత్ర కారణాలు ఉంటుంటాయి. సో బేసిక్గా మనం ఇప్పుడు మిగతా దానికంత డీటెయిల్గా వెళ్ళకుండా కామన్గా వచ్చే హార్ట్ అటాక్ అని అంటే కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల బ్లాక్స్ ఏర్పడిపోయి పూర్తిగా రక్త ప్రసరణ అనేది గుండెకి సప్లై ఆగిపోవడం వల్ల వచ్చే హార్ట్ అటాక్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఏ వయసు వరకు వస్తుంది అని అంటే మనం ఆల్మోస్ట్ ఎనీవన్ ఆఫ్టర్ 18-20 ఇయర్స్ వాళ్ళకు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య లోపల మనం అంతా ఫ్రీక్వెంట్ అయిపోయింది. మనం అనుకుంటాం హార్ట్ అటాక్ అని అంటే ఏదో 50 ఇయర్స్ 60 ఇయర్స్ వాళ్ళకి వస్తుంది. కాదంటే అది ఏజ్తో పాటుగా పెరుగుతూ ఉంటుంటుంది హార్ట్ అటాక్ అనేది ఎప్పుడైనా కూడా. ముఖ్యంగా ఈ 20 ఇయర్స్ తర్వాత గ్రాడ్యువల్గా స్టార్ట్ అయిపోతుంది. ఈ అథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్ అనేది మనకి యంగ్ ఏజ్లో మొదలవుతూ ఉంటుంటుంది. అథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్ అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గుండె రక్త నాళాల లోపల వాటి గోడల లోపల కొలెస్ట్రాల్ పేరుకుపోతుండడం వల్ల అది మూసుకుపోతుండడం. ఈ ప్రాసెస్ అనేది మనకు ఈ ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత మొదలవుతుంది. అది జీవితాంతం జరుగుతూనే ఉంటుంటుంది. అది నిరంతరంగా జరిగే ప్రక్రియ. సో మామూలుగా ఏజ్తో పాటుగా హార్ట్ అటాక్స్ అనేటివి, సింపుల్ ఆన్సర్ ఇది, ఏజ్తో పాటుగా హార్ట్ అటాక్స్ అనేటివి పెరుగుతూ ఉంటుంటాయి. కాకపోతే హయ్యెస్ట్ ఈ మోర్టాలిటీ అని అనేది ఎక్కువగా యంగేజ్ వాళ్ళ లోపలనే ఎక్కువ ఉంటుంటుంది. ఇది అంటే బిలో 50 ఇయర్స్ వాళ్ళ దాంట్ లోపల హయ్యెస్ట్ మోర్టాలిటీస్ ఉంటుంటాయి హార్ట్ అటాక్ ఒకవేళ వస్తే. ఉమెన్ అండ్ మెన్ దాంట్లో చూసేసుకున్నదంటే మెన్ లోపల కాస్త హార్ట్ అటాక్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ వెన్ కంపేర్డ్ విత్ ద ఉమెన్. ఎందుకు? వాళ్ళకి ఈస్ట్రోజన్ అని చెప్పేసి అనే హార్మోన్ ఉండడం వల్ల అది కొంచెం ప్రొటెక్టివ్ రోల్ వస్తూ ఉంటుంటుంది. వాళ్ళకి అప్ టు 40-45 ఇయర్స్ అంటే మెనోపాజ్ వచ్చే వరకు కొంచెం కాస్త ప్రొటెక్షన్ ఉంటుంటుంది. సో ఈ హార్ట్ అటాక్ అనేది ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ఈ కొలెస్ట్రాల్ డిపాజిషన్ అనేది తగ్గించుకోవడం వల్ల మాత్రమే హార్ట్ అటాక్ అనేది రాకుండా నిరోధించుకోవచ్చు. కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఎట్లా వస్తూ ఉంటుంటుంది? మన మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 80% ఆఫ్ ద టైమ్స్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తూ ఉంటుంటుంది. ఒక 20% ఆఫ్ ద టైమ్స్ మాత్రమే జెనెటిక్ అంటే అర్థం ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లోపల ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే మన పేరెంట్స్ లోపల మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్లకు ఒకవేళ బిలో 55 ఆర్ 65 ఇయర్స్ లోపల వస్తే అప్పుడు మనం వాళ్ళని స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అని అంటాం. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి యంగ్ ఏజ్ లోపల హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అని చెప్పేసి. ఒకవేళ మన జీన్స్ ఇట్లా మన ఫ్యామిలీలో ఉంటే అంటే మనకు కూడా ఆ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంటుంది. అది మనం చేంజ్ చేయడానికి ఏముండదు, జెనెటిక్ రిస్క్ అనేది. అట్లాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జెండర్ బేస్డ్ అంటే ఏజ్తో పాటుగా హార్ట్ అటాక్స్ అనేవి పెరుగుతూ ఉంటుంటాయి. అందులో ఏజ్ని మీరు తగ్గించలేరు. అట్లాగే మేల్స్ లోపల ఎక్కువ ఉంటుంటాయి, ఫీమేల్స్ని పోల్చుకుంటాయి. మీ జెండర్ని మీరు మార్చలేరు. సో ఇవి నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని అంటాం. అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, ఇది మన చేతిలో ఏముండదు. కానీ దీని ఎఫెక్ట్ కేవలం 15-20% మాత్రమే. 80% మన లైఫ్ స్టైల్ చేంజెస్. ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్? సపోజ్ మీకు బీపీ ఉంది, షుగర్ ఉంది, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నాయి, మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నాయి మీ బ్లడ్ లోపల, ఒబేసిటీ ఉంది, చాలా ఒబేజ్ ఉన్నారు, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే మీరు అసలు ఎక్కువ శారీరక శ్రమ చేయకపోవడం అంటే డైలీ వాకింగ్ కానీ మిగతా ఎక్సర్సైజ్ కానీ చేయకపోవడం, మీ బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోకపోవడం అంటే మీ బిఎంఐ ఎంత ఉండాలి? 18.5 to
25 ఉండాలి అంతే. 25 లోపల మీ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్కి ఇట్లా ఉంటే మీరు నార్మల్ ఉన్నట్టు. అంతకంటే ఎక్కువ ఉన్నారంటే మీరు ఒబేసిటీ ఉన్నట్టు. మీ బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోకపోవడం, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉండడం, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉండడం, ప్రాపర్గా స్లీప్ లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. ఈ మధ్యలో అందరు లేట్ నైట్ నైట్ 12-1 వరకు ఏదో సోషల్ మీడియా లోపల ఎక్కువ టైం కేటాయించడం వల్ల వారి నిద్ర కాస్త దూరం అయిపోతున్నారని అన్నది చాలా ఎక్కువ గమనిస్తూ ఉన్నాం మనం ఈ మధ్య లోపల. సో ఈ సోషల్ మీడియా టైమింగ్ అనేది బాగా తగ్గించేసేసుకోండి. మీ స్లీప్ అవర్స్ మినిమం 8 అవర్స్, మినిమం 7 to 8 అవర్స్ ఫర్ అడల్ట్స్ ఉంటే అది మంచిది. ప్లస్ స్ట్రెస్ రిడక్షన్, మీ లైఫ్ స్టైల్ దాంట్లో మీ స్ట్రెస్ రిడక్షన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీ స్ట్రెస్కి ఇట్లా రెడ్యూస్ చేసుకున్నారని అనుకోండి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించేసుకోవడం. స్ట్రెస్ లెవెల్స్ ఎట్లా తగ్గించేసుకుంటారు? సింపుల్, ఒక యోగా అది ఇదంతా ఒంటరిగా ఉన్నప్పుడు ఒక యోగా అది ఇదంతా రిలాక్సేషన్ టెక్నిక్స్ కొంచెం పాటించడాలు మంచిది అది. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో గడపడాలు, ఫ్రెండ్స్తో గడపడాలు, ఒంటరిగా ఉండకుండా, డిప్రెషన్లో వెళ్ళకుండా, అతిగా ఎక్కువ ఒకటే విషయం దాని గురించి ఆలోచించకుండా మీరు స్ట్రెస్ లెవెల్కి ఇట్లా తగ్గించేసుకున్నారనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అట్లాగే మరి ఒక ఇంపార్టెంట్ విషయం బ్యాలెన్స్డ్ డైట్ అని అంటాం మనం. బ్యాలెన్స్డ్ డైట్ అంటే మీ డైట్ లోపల సరి అయిన కంపోజిషన్ లోపల, అంటే మెయిన్గా వెజిటబుల్స్ ఎక్కువ ఉండాలి, నాన్ వెజ్ బాగా తగ్గించేసేయండి. అందులో ముఖ్యంగా మటన్ లాంటిది పూర్తిగా తగ్గించేసేయాలి. వాట్ వి కాల్ రెడ్ మీట్ని బాగా తగ్గించేసేయాలి. వైట్ మీట్ వన్స్ ఇన్ ఎ వీక్ తీసుకోవచ్చు. వైట్ మీట్ అని అంటే అప్రాక్సిమేట్లీ ఫిష్ అట్లాంటిది తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆయిల్ కన్జంప్షన్ బాగా తగ్గించేసేయండి. సాల్ట్ కన్జంప్షన్ బాగా తగ్గించేసేయండి. సాల్ట్ అని అంటే ఓన్లీ 5 grams per head per day ఈజ్ అలౌడ్. అంతకంటే ఎక్కువ మీ సాల్ట్ కన్జంప్షన్ అనేది ఉండకూడదు. జంక్ ఫుడ్స్ తగ్గించేసేసుకోండి. సో ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల మనకు ఈ ఎథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్, అంటే మనకి హార్ట్ అటాక్ వచ్చే ప్రాసెస్ని మనం చాలా తగ్గించేసేసుకోగలుగుతాం. ఎథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్ అని అంటే ఓన్లీ హార్ట్ అటాక్ ఒక్కటే కాదండి, ఇది మనకు కార్డియోవాస్కులర్ డిసీజెస్ అని అంటాం. అంటే అర్థం ఏంటిదని అంటే హార్ట్ అటాక్ను తగ్గిస్తుంది ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. మీ స్ట్రోక్ అంటే ప్యారలైసిస్ అది ఇదంతా వచ్చే అవకాశం ఉంటుంది కదా, అది తగ్గిస్తూ ఉంటుంటుంది. మీ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజెస్ అని అంటే మీ కాళ్ళల్లో చేతులలో కూడా రక్తనాళాలు పూడుకుపోతూ ఉంటుంటాయి, అది తగ్గించబడుతుంది. ఒక్కొక్కసారి మన పెద్ద రక్తనాళం బృహద్దమని అయోటా అని అంటాం మనము, అది పైనుండి మన హార్ట్లో నుండి వచ్చేది, అది మెయిన్గా దాంట్లో కూడా మన కొలెస్ట్రాల్ పేరుకుపోయి దాంట్లో కూడా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటుంటాయి. లైక్ అన్యూరిజమ్స్ అంటే ఉబ్బిపోవడం, లేకపోతే నారోయింగ్ అయిపోయి అక్కడ ప్లాక్ అదైపోయి రప్చర్ అయిపోతూ ఉంటుంటాయి, అంటే పగిలిపోతూ ఉంటుంటుంది ట్యూబ్ మొత్తం. సో అలాంటి డిసీజెస్ కూడా మనం తగ్గించడానికి అవకాశం అనేది ఉంటుంటుంది. సో ఇందులోపల బేసిక్గా హార్ట్ అటాక్ దానికి సంబంధించిన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల ఇలాంటి ప్రధానమైనటువంటి కారణాలను మీరు తగ్గించేసుకుంటే 30% ఆఫ్ యువర్ రిస్క్, టోటల్ రిస్క్ మొత్తం తగ్గించేసేసుకోవడానికి అవకాశం ఉంటుంటుంది. హార్ట్ రిలేటెడ్ దాంట్లోపల ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద రిలేటెడ్ కండిషన్స్ అంటే రిస్క్ మొత్తం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.